కార్లో పోతుంటాడు, సడన్ గా సౌండ్ వస్తే పక్కకు ఆపుతాడు. ఆపి చూస్తే ఏమైంటదంటే ఒక చిన్న పిల్లోడు రాయి శ్రేషింటాడు. ఆయన అద్దం పగిలిపోయి ఉంటుంది. దిగి ఇష్టం వచ్చినట్టు తిడదాం అనుకుంటాడు. చూస్తే అక్కడ సీన్ ఎట్లుంటుందంటే ఆ పిల్లోని పక్కన ఇంకొక పిల్లోడు, ఇద్దరు పిల్లోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు. ఆయన గురించి చెప్తాడు, ఇంకో పిల్లోని గురించి. ఆయన మా అన్న కింద పడిపోయిండు, ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఆయనని వీల్ చైర్ మీద అట్లా బయటికి తీసుకొస్తే అనుకోకుండా వీల్ చైర్ మీద నుంచి కింద పడిపోతే నాకు ఎట్లయినా పైన మళ్ళీ కూర్చోబెట్టాలో అర్థం కాలే మా అన్నని. అందుకోసము ఎవరైనా హెల్ప్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటే ఒక్క కారు కూడా ఆపలే, అందరూ వెళ్ళిపోయినరు. లాస్ట్కి నాకు ఏం చేయాలో అర్థం కాక మా అన్న బాధ చూడలేక నేనే రాయి ఇసిరేసిన. ఆ టైంలో మీ అద్దం పగిలింది, మీరు కిందికి దిగిండ్రు, ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయరా మా అన్నని కొంచెం పైన కూర్చోబెడదాము అంటే ఆయన హెల్ప్ చేస్తాడు, పైన కూర్చోబెడతారు. మస్తు సంతోషం అవుతుంది. అరే థ్యాంక్స్ అంకుల్ అని చెప్తాడు. ఆయనకు కూడా ఎక్కువ బాధ కాదు, నా కారు అద్దం పగిలిపోయింది, ఇలా మమ్మీ డాడీకి పైసలు అడగాలి, అది ఇది ఏమనుకోడు. ఆయనకు హెల్ప్ చేసిన తృప్తిలా ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు మంచిగా నవ్వుకుంటా అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అయిపోయింది కథ. ఎంత మంచి నీతి ఉందంటే ఈ కథలా. దీంట్లో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం లైఫ్లో సేమ్ అయిన కారు నడుపుకుంటూ పోతున్నాడు కదా, అంత ఫాస్ట్ పోతున్నాం. చుట్టూ చూస్తూనే లేము, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, అసలు మన తరఫు నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామని ఒక్కసారి కూడా ఆలోచించము. ఆయనకు ఎక్కడైతే రాయి తీసుకొని కొడితే అప్పుడు హెల్ప్ చేసిండు కదా, మనకు కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎదురైతే ఆ టైంలో మనం హెల్ప్ చేస్తాం. అంతవరకు మనం రిలాక్స్డ్ ఉంటాం. నా జీవితం అయితే మంచిగా ఉంది కదా, నా గురించి నేనే ఆలోచించుకుందాం, వేరే వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి అన్నట్టుంటాం. సో లైఫ్లో ఎప్పుడు కూడా అట్లా రాయి కొట్టే స్టేజ్కి రాకండి. అట్లా కొట్టక ముందే, మన అద్దం పగలక ముందే ఇంకొకరికి హెల్ప్ చేద్దాం. అదే యూనిటీ అంటే. సో ఏకత్వం అంటే ఎక్కడో ఉంటుంది, మన లోపల ఉంటుంది. సో ట్రై టు హెల్ప్ అదర్స్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్.